ఇప్పుడు సీజన్ తో పని లేదు, కంపల్సరిగా ఇంట్లో ఏసీ ఉండాల్సిందే. ఏసీ గాలి లేకపోతే వామ్మో ఈ టెంపరేచర్ ని తట్టుకోలేకపోతున్నామంటూ సతమతం అయిపోతుంటాం. కానీ కొంతమంది ఏసీ అంటే భయపడిపోతున్నారు. ఎందుకంటే రీసెంట్ గా చాలా దగ్గర చూస్తున్నాం. మొన్న విజయవాడలో కావచ్చు, అదే విధంగా విశాఖపట్నంలో కావచ్చు, ఏసీ బ్లాస్ట్ అవుతున్నాయి. ఏసీలు బాంబుల్లా పేలుతున్నాయి. అంటే ఇంట్లో మనం బాంబుల్ని పెట్టుకుంటున్నామా అనే విధంగా క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది. సో అసలు ఏసీస్ తీసుకున్న తర్వాత ఎలా యూజ్ చేయాలి, ఏసీలో ప్రాబ్లం ఉంటే మనం దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, సర్వీసింగ్ అనేది ఎన్ని రోజులకు ఒకసారి చేయించుకోవాలి, అసలు ఏసీని ప్రాపర్ గా మనం వినియోగిస్తున్నామా, ఏసీ చల్లదనాన్ని అయితే ఆస్వాదిస్తున్నాం కానీ దాని మీద పడుతున్న ప్రెజర్, దానికి వచ్చే ఇన్కన్వీనియంట్ ని మనం గుర్తించగలుగుతున్నామో. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్ చేసేందుకు మన ముందు సీనియర్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అయినటువంటి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఏసీ లేనిదే రోజు గడవదేమో, కంపల్సరిగా ఏసీ ప్రతి ఇంట్లో అవసరం అయిపోయింది. ఎందుకంటే టెంపరేచర్, అదేవిధంగా ఏసీకి అలవాటు పడ్డ ప్రాణం బయట ఉండలేకపోతుంది, ఎంత ఫ్యాన్ స్పీడ్ తిరిగినా సరే. సో ఇప్పుడు కొంతమంది ఏసీ పేరు ఎత్తితే భయపడిపోతున్నారు. అమ్మో ఏసీ నా పేలిపోద్ది ఏంటో అనేసి అని. అంటే ఇంట్లోనే మనం బాంబులు పెట్టుకుంటున్నామా, మనకి తెలియకుండానే బాంబులు పెట్టుకుంటున్నామా అనే క్వశ్చన్స్ చాలా మందిలో రేజ్ అవుతుంది. అసలు ప్రధానంగా ఏసీస్ పేలడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు సార్? యాక్చువల్ గా ఇప్పుడు వచ్చే టెక్నాలజీ అన్ని ఇన్వర్టర్ టెక్నాలజీ ఏసీస్ అండి. పాతవన్నీ నాన్ ఇన్వర్టర్ టెక్నాలజీ. పాత దాంట్లో మనకి రెఫ్రిజరేటర్ ఏదైతే యూజ్ చేసేవారో R22 అనేది అది ఫ్లాంబుల్ గ్యాస్ కాదండి. ఇప్పుడు R32 అనేది ఫ్లాంబుల్ గ్యాస్. కాకపోతే ఈ ఫ్లాంబుల్ గ్యాస్ ఏంటంటే ఓజోన్ కి ఎఫెక్ట్ ఉండదని ఇప్పుడు ఈ రెఫ్రిజరెంట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఏదైతే మనం ఇన్వర్టర్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నామో దీనికైతే R32 రెఫ్రిజరెంట్ అనేది మ్యాండేటరీ అండి. సో ఈ R32 రెఫ్రిజరెంట్ వల్ల కూడా మనకి ఛాన్స్ ఉన్నాయండి, బ్లాస్ట్ అయ్యే ఛాన్స్. కాకపోతే మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల మనకి ఆ ప్రాబ్లం కూడా ఉండదండి. ఏదైతే మనం ఎయిర్ కండిషనర్ అనేది యూజ్ చేస్తున్నామో ఇప్పుడున్న ఇన్వర్టర్ టెక్నాలజీ ప్రతిదానికి మనకి ఇంట్లోని ప్రతిదానికి ఎర్తింగ్ అనేది మ్యాండేటరీ అండి. ఇంట్లోని ఎర్త్ ఉండాలండి. అట్ ది సేమ్ టైం ఎయిర్ కండిషనర్ కూడా మనం స్టెబిలైజర్ అనేది తీసుకుంటే అడిషనల్ ప్రొడక్షన్ లో తీసుకోవడం వల్ల వీటి నుంచి మనం కొంచెం అరికట్టచ్చండి. నెక్స్ట్ ఏదైతే మనకి అవుట్డోర్ యూనిట్ ఉంటుందో అవుట్డోర్ యూనిట్ అనేది మనం కంప్లీట్ క్లోజింగ్ లో ఉండకూడదండి. మాక్సిమం వెంటిలేషన్ అనేది చూసుకోవాలి. ఎప్పుడైతే మాక్సిమం వెంటిలేషన్ మనం చూసుకుంటున్నామో దీని నుండి వచ్చే టెంపరేచర్ అనేది బయటకు వెళ్తుందో కంప్రెసర్ మీద అంత ప్రెజర్ గా ఉండదండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు అంటే అపార్ట్మెంట్ కల్చర్ అంతా కూడా సో మనుషులు ఉండడానికే ప్లేస్ తక్కువ, అలాంటిది పక్కపక్కన దగ్గరగా ఇల్లులు కట్టేసుకోవడం, కొంత స్లమ్ ఏరియాస్ లో కావచ్చు, కొన్ని ఇల్లులు ఏంటంటే మన పాత తరం ఇల్లులు అన్ని కూడా దగ్గరగా ఉంటాయి. సో అవుట్డోర్ యూనిట్ పెట్టేసరికి ఏంటంటే ఆల్రెడీ టెక్నీషియన్స్ చెప్తుంటుంటారు సర్వీసింగ్ వచ్చేటప్పుడు, ఇన్స్టాలేషన్ కి వచ్చేటప్పుడు. సో ఇది ఉండడం మరి మాకు ఇంకెక్కడ ప్లేస్ ఉంది అనేసి ఒక మనం క్వశ్చన్ తప్పదు, ఇంకా పెట్టేసి అంటే వాళ్ళు పెట్టేస్తారు, అయిపోతుంది. కానీ దాని నుండి వచ్చి చాలా వేడి గాలి, అది ఎటు వెళ్ళలేక అక్కడే ఇబ్బంది పడుతుంది. ఆ వేడి గాలి ప్రెజర్ దాని మీద పడడం వల్ల ఏదైనా బ్లాస్టింగ్స్ జరిగే అవకాశం ఉంది. అది అలా చేయడం వల్ల బ్లాస్టింగ్ అనేది జరగదు మేడం. కాకపోతే ఏంటంటే ఎయిర్ కండిషనర్ అనేది మనకి ట్రిప్ అయిపోతుంటదండి, ఏసీ అనేది మనకి ట్రిప్ అయిపోతుంది. సో దాని వల్ల మనకి ప్రాబ్లం అయితే ఉండదండి. కాకపోతే గ్యాస్ అది బ్లాస్ట్ అవడానికి ఛాన్స్ ఉన్నాయి అని అనుకుంటే మనం ఏదైతే సర్వీసింగ్ చేయించుకుంటామో ఆ టైంలోనే కంప్రెసర్ తాలూకా ప్రెజర్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఏదైతే మనం R32 రెఫ్రిజరెంట్ యూజ్ చేస్తున్నామో అది 130 నుండి 140 లోపు గ్యాస్ ప్రెజర్ ఉన్నట్టయితే అది మనకి సురక్షితంగా ఉన్నట్టండి. దాని వల్ల మనకి ప్రాబ్లం అనేది లేదనమాట. సో మనం ప్రెజర్ చెకింగ్ అనేది గ్యాస్ తాలూకా ప్రెజర్ కూడా మనం చెక్ చేసుకుండాలండి. జనరల్ సర్వీస్ చేసడానికి టెక్నీషియన్లు వచ్చినప్పుడు దాంట్లో ప్రెజర్ ఎంత ఉందనేది అడిగి తెలుసుకోవడం మీకు మంచిదండి. 130 నుండి 140 బిట్వీన్ ఉన్నదంటే అది ప్రొటెక్షన్ లో ఉన్నట్టు మనకి ఇంకేం లేదు. దానివల్ల మనకి ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుందండి. అలాగే ఏదైతే మనం బయటకు వెళ్తున్నామో ఏసీ ఆఫ్ చేసేస్తాం, రిమోట్ ఆఫ్ చేసి వెళ్ళిపోతుంటాం. కానీ రిమోట్ ఒక్కదాంతోనే ఆఫ్ చేయడం కాదండి, మీరు ఎంసీబీ ఏదైతే ఇచ్చారో ఆ ఎంసీబీ కూడా ఆఫ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే థండర్ ఎఫెక్ట్ కానీ, లైటింగ్ ఎఫెక్ట్ కానీ, హై వోల్టేజ్ ఎంత వస్తుందో మనకు తెలియదు. సో ఏసీ ఎప్పుడైతే రన్నింగ్ లోని మనం రిమోట్ ఆఫ్ చేసి ఆఫ్ అయిపోయింది అనుకుంటాం, బట్ అది స్టాండ్ బై లో మాత్రమే ఉంటుందండి. ఎయిర్ కండిషన్ అనేది ఆఫ్ కాదండి. అంటే నాకు దీని మీద ఒక డౌట్ కూడా వస్తుంది. రిమోట్ లో ఆపేసాం, సో సెల్ లో ఇన్స్టాల్ చేసుకొని ఆపేసాం అంటే అది పూర్తిగా ఏసీ క్లోజ్ అయినట్టు కదా, ఏసీ ఆఫ్ చేసినట్టు కాదండి. ఓన్లీ స్టాండ్ బై మోడ్ లో ఉంటుందండి.
బట్ ఏసీకి పవర్ సప్లై అనేది కంటిన్యూ వస్తుంది. మీరు ఏసీ ఆఫ్ చేసినా అక్కడ రెడ్ కలర్ లైట్ ఇండికేషన్ అనేది ఉంటది, అంటే అది స్టాండ్ బై మోడ్ లో ఉందనేసి దాని మీనింగ్ అండి. సో ఏసీ అనేది రిమోట్ తోనే కాదు, పక్కనే ఎంసీబీ ఉంటుంది కదా, ఎంసీబీ కూడా ఆఫ్ చేసుకోవాలి. ఏసీ యూజింగ్ ప్రాసెస్ లో కూడా ఏంటంటే 22 లో 21 లో ఫుల్ కూలింగ్ పెట్టేసుకొని ఆపేస్తారు. అవునండి, నైట్ ఆపేసి మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ చెమటలు స్టార్ట్ అవుతాయో మళ్ళీ స్టార్ట్ చేస్తాం, మళ్ళీ ఆపేస్తాం. సో ఈ ప్రాసెస్ అనేది కరెక్టే అంటారా? ఏసీ మనం కూలింగ్ అయిన తర్వాత ఆపేయడం కరెక్టా, లేదంటే ఒక సర్టెన్ టెంపరేచర్ లో పెట్టుకొని నైట్ మనం ఎన్ని అవర్స్ యూజ్ చేస్తున్నాం అన్ని అవర్స్ కంపల్సరీగా ఏసీ ఆన్ లోనే ఉండాలంటారు? అసలు దీన్ని ఎలా యూజ్ చేయాలి? చాలా మందికి మనం పెట్టాము చలేసేస్తుంది ఆపేయాలి అంతే. అవునండి, యాక్చువల్ గా మనకి బయట ఉండే టెంపరేచర్ ఒక 45-50 డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నది అనుకోండి, మనం ఇంట్లోనే 16 పెట్టి మనం యూజ్ చేయకూడదండి. ఎప్పుడైనా మన బాడీ అడాప్టింగ్ టెంపరేచర్ అనేది ఒకటి ఉంటది. సో ఆ టెంపరేచర్ ని బయట ఇప్పుడు మనకి 45 డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నప్పుడు మనం ఇందులోనే ఒక 26-27 లో మెయింటైన్ చేసుకోవాలండి. ఎప్పుడైతే బయట టెంపరేచర్ 40 డిగ్రీస్ కి వచ్చిందో అప్పుడు ఇందులో కూడా మనం ఎయిర్ కండిషనర్ లో కూడా 22, 24, 23 ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయొచ్చు. ఎప్పుడైనా టెంపరేచర్ అనేది ఇనిషియల్ గా మనం చేంజ్ చేయడం వల్ల ఏంటంటే స్కిన్ ఎలర్జీస్ కూడా ఉంటాయండి దీంట్లోని. ఎప్పుడైతే మీరు యూజ్ చేస్తున్నారో, ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 16 టెంపరేచర్ పెట్టి రూమ్ లోని మీరు 16 టెంపరేచర్ లో ఉన్నారు, బయట 45 డిగ్రీస్ టెంపరేచర్ ఉంది, ఇనిషియల్ గా మీరు బయటకు వెళ్లాల్సి వచ్చింది, ఆ 45 డిగ్రీస్ టెంపరేచర్ లో మీరు బయట ఉండగలరా ఒకసారి ఆలోచించండి. సో అందుకనే ఎప్పుడైనా బాడీ అడాప్టింగ్ టెంపరేచర్ అనేది ఉంటది. సో 24 to 28 బిట్వీన్ మీరు యూజ్ చేసుకోగలిగితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఏదైతే చిల్లింగ్నెస్ ఉందో దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతాం. అంటే నైట్ టైం ఆఫ్ ఆన్ చేస్తుంటుంటారు కదా, అది పర్వాలేదా? అది మనం ఇప్పుడు వచ్చే ఇన్వర్టర్ టెక్నాలజీ ఏదైనా సరే ఒక 26 టెంపరేచర్ పెట్టారు అనుకోండి, పాత ఎయిర్ కండిషనర్ ఏదైనా సరే అది వాటికి ఇక్కడ ఫిక్స్డ్ స్పీడ్ అని ఉంటదండి. మీరు గమనించినట్టయితే ఇక్కడ ఫిక్స్డ్ స్పీడ్ అని ఉంటది, లేదంటే వేరియబుల్ స్పీడ్ అని ఉంటది. ఇన్వర్టర్ టెక్నాలజీ వచ్చేసరికి మనకి వేరియబుల్ స్పీడ్ అని ఉంటదండి. మనం ఏదైతే 24-25 టెంపరేచర్ అయితే మనం సెట్టింగ్ పెట్టామో ఆ టెంపరేచర్ ని కాన్స్టెంట్ గా మెయింటైన్ చేస్తుంది, కానీ అక్కడ నుంచి టెంపరేచర్ ఆగిపోవడం మళ్ళీ టెంపరేచర్ పెరిగిన తర్వాత మళ్ళీ ఆన్ అవడం అనేది ఉండదు. సో మనం ఇప్పుడు తీసుకునేవి ఏవైనా సరే మనం ఆఫ్ చేసి ఆన్ చేసుకునే టైం పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు మేడం. సార్ పవర్ బిల్ అనేది ఆ ఏసీని ఎలా యూజ్ చేసే దాన్ని బట్టి కూడా, డిపెండింగ్ ఆన్ హౌ టు యూజ్ ఏసీ దాన్ని బట్టి కూడా పవర్ బిల్ అనేది పెరగడం తగ్గడం అనేది ఉంటుంది. సో పవర్ బిల్ తగ్గించుకోవాలంటే ఏసీ కొనాలని తాపత్రయం ఉన్నప్పటికీ కూడా పవర్ బిల్ గురించి భయపడాల్సిన, ఎందుకంటే అలవాటు పడిన తర్వాత అనుకుంటాం ఎప్పుడో సమ్మర్ లోనే వాడతాం, కానీ అలా చేయలేం. అలవాటు పడిపోయిన ప్రాణాలు కంపల్సరీగా ఇంకా డైలీ రన్ అవ్వాల్సిందే. సో పవర్ బిల్ తగ్గించుకోవాలంటే అసలు ఎలా యూజ్ చేస్తే? మాక్సిమం అందరూ ఏం చేస్తారంటే ఏసీ ఆన్ చేసిన తర్వాత డోర్ ఓపెన్ చేయడము, లేదంటే తర్వాత మనకి ఏంటంటే ఏసీ ఆన్ లో ఉంటుండగాను క్లీన్ చేయడము, డస్ట్ పార్టికల్స్ అవి చేయడం అది చేస్తుంటారు. ఏదైతే మన రూమ్ లో అలాంటివి చేయడం వల్ల ఈ ఫిల్టర్ లో నుంచి ఈ బ్యాక్ సైడ్ కానీ పైనుండి కూడా మనకి వెంటిలేషన్ ఉంటుందండి. సో ఈ వెంటిలేషన్ నుంచి రూమ్ లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్ని దీంట్లోని మ్యాట్స్ అవన్నీ బ్లాక్ అయిపోతాయి. ఎప్పుడైతే ఇది బ్లాక్ అయిపోయిందో కరెక్ట్ గా అబ్జర్వ్ అనేది చేసుకోలేదండి. సో దాని వల్ల ఏంటవుతుందంటే పవర్ అనేది ఎక్కువ అవుతుంది. సో మనం రెగ్యులర్ గా ఒక 15 days ఒకసారి ఫిల్టర్లు అనేవి ఇలా ఈజీగానే రిమూవ్ చేసుకొని ఈ మ్యాట్స్ క్లీన్ చేసుకొని పెట్టుకుంటారండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కూలింగ్ అనేది మనకి కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతుంది, పవర్ కూడా సేవింగ్ అవుతుంది. సర్వీసింగ్ వచ్చే ఎక్స్పర్ట్స్ ఏంటంటే సర్వీసింగ్ చేసేస్తాం, దానికి లోపల ఏం ప్రాబ్లం ఉందో మాకు తెలియదు, గాలి రావట్లేదు. మెయిన్ ఫస్ట్ అబ్జర్వ్ చేసేది ఏంటంటే కూలింగ్ రావటం లేదు, రూమ్ కూల్ అవ్వట్లేదు, టెంపరేచర్ ఎంత డిసెండింగ్ లోకి వస్తున్నా సరే అలానే ఉంటుంది, అదొక్కటే అబ్జర్వ్ చేస్తాం తప్పితే ఇంకా అదర్ లోపల పార్ట్స్ ఎలా ఉన్నాయో ఏంటో కూడా ఎవరికి తెలియదు కామన్ మ్యాన్స్ కి. సో ఫస్ట్ మనం సర్వీసింగ్ వచ్చిన తర్వాత సో ఏసీ గురించి దాని హెల్త్ కండిషన్ ఎలా ఉంది అని అంటే ఫస్ట్ మనం ఎలాంటి క్వశ్చన్స్ ఆ సర్వీస్ చేసే వాళ్ళని అడగాలి. వాళ్ళకి ఇప్పుడు మనకు కూలింగ్ రావట్లేదు అంటే వాళ్ళు వచ్చి సర్వీసింగ్ చేస్తారండి. సర్వీసింగ్ చేసిన తర్వాత మనకి ఒకవేళ రెఫ్రిజరెంట్ టొలెంట్ అనేది ఏదైతే కంప్రెసర్ లో గ్యాస్ ఉంటుందో అది తగ్గిందా లేదా అనేది చెక్ చేసి చెప్తారు. సో అలా చెక్ చేసుకున్న తర్వాత మనం వాళ్ళు వచ్చేసి అది చివర చెక్ చేసి అప్పుడు గ్యాస్ అనేది తక్కువ ఉంటే గ్యాస్ ఫిల్ చేశారు అనుకోండి, మనకి కూలింగ్ అనేది ప్రాబ్లం అనేది అంటే తక్కువ కూలింగ్ రావడం అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది. సో సార్ ముఖ్యంగా చిన్న పిల్లల్ని ఎక్కువగా ఏసీలో ఉంచేస్తుంది ఉంటాం, అంటే మనతో పాటు మనకి తెలుసు మన బాడీ టెంపరేచర్ ఎంత తట్టుకుంటుందో, కానీ పిల్లలు చెప్పుకోలేరు. ఏసీ చిన్న పిల్లలు ఉండేటప్పుడు అసలు ఎంత టెంపరేచర్ పెట్టాలి ఏసీ?
చిన్నపిల్లలు ఉండేటప్పుడైనా సరే ఏదైనా బాడీ టాపింగ్ టెంపరేచర్ అనేది ఒకటి ఉంటుందండి. అది మాక్సిమం మనం ఏంటంటే ఎక్కువగా చిల్లింగ్నెస్ కూడా దీన్ని మనం అంటే ఇది ఆర్టిఫిషియల్ అండి. ఎస్. సో దాన్ని మన బాడీకి అడాప్టింగ్ తగ్గట్టుగా మనం యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ప్రాబ్లం అనేది ఉండదు. సో చిన్నపిల్లలు ఉండేటప్పుడు మాక్సిమం ఒక 28, 29 ఆ టెంపరేచర్ లో మీరు యూజ్ చేసుకోగలిగితే వాళ్ళకే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఎస్, ఏసీ ఇన్స్టాలేషన్ తర్వాత ముఖ్యంగా మనం గమనించాల్సినవి చాలా పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాట్స్ క్లీన్ చేసుకోవడం, అదేవిధంగా ఏసీ నుండి వస్తున్న టెంపరేచర్ మనం ఎలా అంటే బయట ఎండ నుండి వచ్చేసరికి ఫాస్ట్ గా చిల్ అయిపోవాలి రూమ్ అంతా అని తాపత్రయంతో 16, 17, 18 అలా పెట్టేస్తుంది. కానీ దాని వల్ల కూడా చాలా ప్రమాదం ఉంది. ఎప్పుడు కూడా మనం ఎంత ఎక్కువ టెంపరేచర్ 25 to 26, 27 ఆ టెంపరేచర్ లో పెట్టుకున్నట్టయితే టెంపరేచర్ బాడీ కూల్ అవుతుంది. అదేవిధంగా హెల్త్ ఇష్యూస్ రావు. అదేవిధంగా ఆ బయట ఏదైతే అవుట్పుట్ ది కంప్రెషర్ ఉందో దాని మీద ప్రెషర్ కూడా పడదు. అదే విధంగా సర్వీసింగ్ సంబంధించి ఎప్పుడో వస్తే ఒక సమ్మర్ లో ఏసీ ఆన్ చేస్తున్నాం, సర్వీసింగ్ పర్సన్ ని పిలాలి, చేంజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తాం. కానీ సర్వీసింగ్ సంబంధించి కూడా ప్రతి 9 months కి ఒక్కసారి, అంటే సమ్మర్ సీజన్ వచ్చే 1 month 2 months ముందు మనం సర్వీసింగ్ చేసుకోగలిగితే సో ఏసీకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సో మనకి ముందుగా తెలుస్తుంది. దాన్ని బట్టి సర్వీసింగ్ కొంత ఈజీ అవుతుంది. సో బ్లాస్టింగ్స్ అనేవి కూడా మనం అవాయిడ్ చేయగలం. బ్లాస్టింగ్ బార్ని పడకుండా మన ప్రాణాలని మనం రక్షించుకోగలిగే అవకాశం ఉంటుందని అయితే సీనియర్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడెన్ స్టూడియో, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు